వరంగల్లో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కాజీపేట శివారు అమ్మవారిపేటలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో 30 ఏళ్ల యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. యువతి ముఖంపై బండరాలతో కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపించాయి. ఇక స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ నిర్వహిస్తున్నారు. ఆ యువతి ఎవరు, ఎందుకు హత్య చేశారన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. వరంగల్లో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కాజీపేట శివారు అమ్మవారిపేటలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో 30 ఏళ్ల యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. యువతి ముఖంపై బండరాలతో కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపించాయి. ఇక స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆ యువతి ఎవరు, ఎందుకు హత్య చేశారన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మమతా, వరంగల్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ఏంటంటే కాజీపేట మండలంలోని యువతి దారుణ హత్యకు గురైంది. అంటే దాని ఉన్నటువంటి యువకులు మధ్యమతిలో కాజీపేట శివారులో ఉన్నటువంటి అమ్మవారిపేటలోని సాయినాథ్ రియల్ ఎస్టేట్ వెంచర్లో బట్టపల్లి, అంటే కాజీపేట టు వరంగల్కి వెళ్తున్న నేపథ్యంలో బట్టపల్లి అనే ఒక గ్రామం ఉంటుంది. గ్రామం పక్కన ఉన్నటువంటి వెంచర్లో యువతిని సుమారుగా 30 సంవత్సరాల యువతిని బండరాయితో తల మీద మోదీ చంపినట్టు వాళ్ళు పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన అంటే చామంచాయ రంగులో ఉంటుంది, హైట్ 5.5 ఫీట్ ఉంటుందని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఒక నైట్ పాయింట్ టీ-షర్ట్ మీద ఉన్నది. తనతో వెళ్తున్న నేపథ్యంలో యువకులు కలిసి దారుణాన్ని కూడగట్టినట్టు పోలీసులు ప్రాథమిక విచారణ తేలిన పరిస్థితి. దీనికి గల కారణాలు అంటే నిజంగానే వేరే ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే ఆర్థిక సంబంధాలు, ఇంకా ఇతర యువతి పెళ్ళైనట్టు తెలుస్తుంది. ఆమెకి ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా, లేవైనా అఫేర్స్ ఉన్నాయని ఇంకా పూర్తిగా అయితే సమాచారం తెలియాల్సింది మాధవి. అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై విచారణ చేస్తున్న పరిస్థితి. నిజంగానే ఆమె ఎక్కడి నుంచి వెళ్తుంది, దానికి గల కారణాలు ఏంటి, పూర్తిగా అసలు ఈ దీంట్లో ఎవరు పాల్గొన్నారు, వాళ్ళకి వెళ్ళినటువంటి సంబంధం ఏంటంటే కొంత మనకు క్లారిటీగా సమాచారం అయితే రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.